నమస్తే. ప్రశాంత్ కిషోర్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆయన భాగస్వామ్యం చాలా ఎక్కువనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఆయన చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు ఎన్నికల సమయంలో. ముఖ్యంగా 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటానికి ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ జెండా ప్రశాంత్ కిషోర్ భుజాన వేసుకొని పనిచేశారు. అది అందరికీ తెలిసినటువంటి అంశమే, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కానీ అలాగే ఆయా పార్టీలకు సంబంధించి. ఇలాంటి సందర్భంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక రకమైనటువంటి అంతర్మదనం, ఆలోచన, గందరగోళం, అయోమయం, అనిశ్చితి ఇవన్నీ కలుగుతున్నాయి. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లో వైఎస్ఆర్సీపీ వర్గాల్లో పీకే ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే దాని మీదే ప్రధానమైనటువంటి చర్చగా నడుస్తుంది. తాజాగా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయా సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలవడం చాలా కష్టం, పరిస్థితులు అలా లేవు, ఆయనకు అనుకూలంగా లేవు. 2019 ఎన్నికలకు ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు చాలా తేడా ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది అని ఒక రకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. వివాదాస్పదం, ఘాటైన వ్యాఖ్యలు కూడా అనొచ్చు. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏంటి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత అనే దాని మీద అసలు ఆయన ఏం మాట్లాడారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి ఆ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఆయన ఏమన్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా రాజుగా భావిస్తున్నారు, ఈసారి గెలవడం కష్టమే. ఈ వ్యాఖ్య చాలా వివాదాస్పదమైంది. ఇప్పుడు దీనిపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అలాగే ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి బదులు ప్రొవైడర్ మోడ్లోనే జగన్ ఉండిపోయారు. అంటే కేవలం పథకాల పేరుతో డబ్బులు ఇవ్వటం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలను అమలు చేయటంలో విఫలం అయ్యారు. ఓడిపోవటానికి ఇది కూడా ప్రధానమైనటువంటి కారణంగానే మనం చూడాలి అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు. అలాగే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాల్సిన రాష్ట్రం అధోగతికి చేరింది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అభివృద్ధి బాటలో దేశవ్యాప్తంగా ఆల్ఫాబెటికల్గా మొదటి స్థానంలో ఉంది. అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా అదే రకంగా ఉండాల్సినటువంటి రాష్ట్రం అధోగతి పాలైంది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య. అలాగే రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు, జగన్కు బుద్ధి చెప్పేందుకు ఓటు అనే ఆయుధంతో సిద్ధంగా ఉన్నారు. ఇది కూడా మింగుడు పడటం లేదు వైఎస్ఆర్సీపీలో. ముఖ్యంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలంతా దీని మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమే. ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్స్, సర్వేకి సంబంధించి అన్నీ వాస్తవంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన టీం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన తర్వాత సర్వే కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయటం వెనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాటమి ఖాయంగా కనిపిస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. 2019 ఎన్నికల్లో ఎన్నో వ్యూహాలతో ఆయన పార్టీని అధికారంలోకి రావటానికి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఇటువంటి సందర్భంలో
ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి అయోమయం, టెన్షన్ కలిగిస్తుంటే, కూటమిలో మాత్రం అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనలో మాత్రం ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజాన్నైతే కలిగించాయనే చెప్పాలి.